బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలుగులో అంటే చాలా చిన్న చిత్రం ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల. ఇప్పుడు పుష్ప 2తో బాలీవుడ్ మార్కెట్లోకి గ్రాండ్గా అడుగు పెడుతోంది. అయితే శ్రీలీలకు టాలీవుడ్తో పాటు కోలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. చాలా కాలంగా అక్కడ మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది శ్రీలీల. అమరన్ రిలీజ్ తరువాత తమిళనాట శివకార్తికేయన్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు శివకార్తికేయన్ కూడా స్టార్ లీగ్ లోకి వచ్చేశాడు. దాంతో అతను నటించే కొత్త చిత్రాలపై అక్కడ స్పెషల్ ఫోకస్ మొదలైంది. అమరన్ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు శివకార్తికేయన్. ఈ చిత్రం తర్వాత ఆకాశం నీ హద్దురా మేకర్ తో మూవీ లాక్ అయింది. సూర్యతో ఆకాశం నీ హద్దురా మూవీ తీసి ఆ తరువాత అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఈసారి థియేటర్స్ లో రిలీజ్ చేసింది సుధా కొంగర. కానీ హిందీ ఆకాశం నీ హద్దురా పెద్దగా నడవలేదు. దాంతో కోలీవుడ్ లో బిగ్ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేసింది సుధా. మొదట సూర్యను హీరోగా అనుకుంది. కానీ సూర్య దగ్గర డేట్స్ ప్రాబ్లం రావడంతో ఇప్పుడు ఇదే స్టోరీని శివకార్తికేయన్ చేస్తున్నాడు. విలన్ గా మరో హీరో జయం రవి చేయబోతున్నాడట. కోలీవుడ్ కు సంబంధించిన ఇద్దరు హీరోలు, ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటిస్తున్న సినిమా కావడం, పైగా ఆకాశం నీ హద్దురా లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర కొత్త చిత్రం కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి హీరోయిన్ గా శ్రీలీల అడుగుపెట్టిందట. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ శ్రీలీల సెన్సేషనల్ జర్నీ స్టార్ట్ అయినట్లే లెక్క.